సార్ 'రోజా' గారు మరొకసారి యాక్టివ్‌గా మారిపోవడం మనం చూస్తున్నాం సార్. మీడియా ముందుకొచ్చి అటు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ గారి పైన తీవ్ర విమర్శలైతే చేస్తున్నారు. సో, నిన్న కూడా బయటకొచ్చి పవర్ ప్లస్ ప్యాకేజీ అది పవన్ కళ్యాణ్ అవుతారంటూ ఈ స్థాయిలో ముగ్గురిని కూడా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం చూస్తున్నాం. మరి ఎందుకు ఈ విమర్శలు చేసింది? ఇంకే కామెంట్స్ వీళ్ళపైన చేయడం జరిగింది? మరి ఈ మధ్య కాలంలో వైసీపీ వర్సెస్ టీడీపీ ఆ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? యాహ్! ఈ మధ్య కాలంలో కొంత ఆహ్, ఆహ్, టీడీపీ ప్రభుత్వ విధానాల్లో కొంత మార్పు కనబడుతుంది. ముఖ్యంగా తల్లికి వందనం అనేది ప్రకటించారు. 1 ఇయర్ తర్వాత లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు వాళ్ళు. ఈసారి ఇచ్చారు. దాదాపు 67,27,000 మంది తల్లులకి 8,745,00,00,000 రిలీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే దీని మీద కూడా విమర్శలొచ్చాయి. కొంతమందికి ఇవ్వలేదని ఆహ్, చెప్తున్నారు. తల్లుల పేరుతో లీలలు అని ఆహ్, ఈ తర్వాత ధనం వింతలు, ధనం అని పెట్టి ధనం వింతలు అని సాక్షిలో వ్యాసాలు రాస్తున్నారు. అంటే వీళ్ళు ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తాం. ప్రతి పిల్లవాడికి, ప్రతి పాపకి 15,000 ఇస్తాం. ఆహ్, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉంటే అని ప్రకటించి, ఇప్పుడేమో ఎక్కువ మంది పిల్లలున్న వాళ్ళకి ఏదో కారణం చెప్పి ఇవ్వలేదన్నారు. దానికి లోకేష్ గూడా ట్వీట్ చేశాడు. లేదు మేము అందరికిచ్చాము. 6 మంది కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట మాత్రమే ఆపాము. ఎందుకంటే నిజంగానే వాళ్ళకి 6 మంది పిల్లలున్నారా లేదా అని నిర్ధారించుకుని వాళ్ళకుంటే ఇస్తాము. దాని మీద కొన్ని మేము అది మళ్ళీ దాన్ని కరెక్టా కాదా అని చెప్పడానికి మాకు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాం. అది ఇస్తాము. అట్లాగే కొంతమంది పిల్లలు అనాథ శరణాశ్రమాల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ ఆపాము. వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డేటా గూడా మేము తీసుకుంటున్నాం. అది గూడా కంప్లీట్ అయినాక వాళ్ళకి కూడా రిలీజ్ చేస్తామని లోకేష్ చెప్పాడు. సో, అయితే ఈ నేపథ్యంలో రోజా రంగంలోకి దిగింది. చాలా కాలంగా రోజా సైలెంట్‌గా ఉంది. వైసీపీలో చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే అరెస్ట్‌లు, వాళ్ళ మీద కేసులు, వేధింపులు పెరిగేసరికి సైలెంట్ అయిపోయారు. ఒక రాంబాబు, పేర్ని నాని ఇలాంటి వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలాంటోళ్ళు. మిగతా వాళ్ళంతా ఉంటే జైల్లో ఉన్నారు. లేకపోతే ఎక్కడున్నారో గూడా ఎవడికి తెలీదు. కొంతమందేమో ఎక్కడికక్కడ స్థానిక తెలుగుదేశం, జనసేన నాయకులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని సైలెంట్ అయిపోయారు. ఈ మధ్యనే జమీన్ రైతు గూడా రాశారు. కావలిలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్కడ వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయిపోయి వైసీపీ వాళ్ళని తెలుగుదేశంలోకి చేర్చుకుంటున్నాడు. చంద్రబాబుకి ఇష్టం లేకపోయినా గూడా కావ్య కృష్ణారెడ్డి చేస్తున్నాడని జమీన్ రైతు ఒక పెద్ద కథనం రాసింది. ముఖ్యంగా ఆహ్, అక్కడ తాళ్ళూరి ప్రసాద్ నాయుడు అనే అతన్ని సీబీఎన్ చంద్రబాబు నాయుడుకి తీసుకెళ్తే ఇతను వద్దు అని చెప్తే సుబ్బానాయుడు అంటే మండల తెలుగుదేశం లీడర్‌ని తీసుకురాకుండా ఇతన్ని ఎలా చేర్చుకుంటానని రిజెక్ట్ చేసి పంపిస్తే, అతన్ని ఈ కావ్య కృష్ణారెడ్డి పెద్ద గజమాల గప్పి మహేంద్ర ఆహ్, తర్వాత మహేంద్ర యాదవ్ అనే అతనికి గజమాల గప్పి ఎలా చేర్చుకున్నారు. ఈ మహేంద్ర యాదవ్ గతంలో 50 ఎకరాలు కబ్జా చేశాడు ప్రభుత్వ భూములు. ఇవన్నీ కూడా రాసుకుంటా. అంటే చంద్రబాబుని ఒక సాధారణమైన కొత్త ఎమ్మెల్యే ధిక్కరిస్తున్నాడు అనేది వీళ్ళు రాశారు. అట్లాగే ఆంధ్రజ్యోతిలో నిన్న సండే రాధాకృష్ణ కూడా ఈ 1 ఇయర్‌గా ఏం జరిగిందని అనేక సర్వేలని ఆయన పేర్కొంటూ అవినీతి, అక్రమాలు, ఇసుక కుంభకోణం, స్మార్ట్ మీటర్ల పట్ల వ్యతిరేకత, భూదందాలు వీటి గురించి కూడా ఆయన రాసుకుంటొచ్చాడు. సో, ఈ నేపథ్యంలో రోజాకి కొంత ధైర్యం వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఆమె రంగంలోకి దిగింది. అయితే ఆమెకొక స్టైల్ ఉంటది. విమర్శించే స్టైల్ పర్సనల్ అటాక్స్ ఆమె చేస్తది. అలాగా చంద్రబాబునేమో సీబీఎన్ అంటారు మామూలుగా. సీబీఎన్ అంటే సి అంటే చీటింగ్ అని, బి అంటే బాదుడే బాదుడని, ఎన్ అంటే నేరాలని ఆహ్, ఒకటి చెప్పింది. తర్వాత లోకేష్ అంటే జోకేష్ అని అంటున్నారు అని జెప్పింది. పవన్ కళ్యాణ్‌కేమో ప్యాకేజీ ప్లస్ పవర్ కలిపితే పవన్ అని జెప్పింది. అంటే ప్యాకేజ్ స్టార్, పవర్ స్టార్ అని మామూలుగా వాళ్ళ అభిమానులు పిలుస్తారు. ఈమె 2 మిక్స్ చేసింది. ప్యాకేజీ ప్లస్ పవర్ అంటే ఆయనకి అధికారము, ప్యాకేజీ 2 ఉంటే చాలనుకుంటున్నాడు పవను. సమాజంలో ఏం జరిగినా ఆయనకి అవసరం లేదు. దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే గూడా ఆయన సనాతన యోధుడని జెప్పుకుంటాడు గానీ ఆయన పట్టించుకోలేదు. కాశీనాయన సత్రం లాంటివి దాన్ని అక్కడ ఆహ్,
అటవీ అధికారులు దాడి చేస్తే కూడా ఈయన పట్టించుకోలేదు అని చెప్పింది. అలాగే అసలు ఈ ఈ ప్రభుత్వం విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారు? 1,60,000 కోట్లు అప్పు చేసినందుక, 81,000 కోట్లు ఎగనామం పెట్టి ప్రజలకి హామీ ఇచ్చి ఎగనామం పెట్టినందుక, సూపర్ సిక్స్ అమలు చేయనందుక, అత్యాచారాలు చేస్తున్నందుక, ఆ స్త్రీల మీద డ్రగ్స్, గాంజా ఇంటింటికి వస్తున్నందుక, విద్యుత్ ఛార్జీలు పెరిగినందుక, స్మార్ట్ మీటర్లు పెట్టి మమ్మల్ని అప్పుడు మీటర్లు పెడితే విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నందుక, ఎందుకు ఈ ప్రభుత్వానికి విజయోత్సవాలు అని ఆమె సీరియస్‌గానే విమర్శించారు. అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే పెట్రోలు, డీజిలు, విద్యుత్ ఇవన్నీ పెరిగాయి. పొదలి ఈలో జగన్ సభకొచ్చిన జనాన్ని చూసి భయపడి తల్లికి వందనం ఇవ్వడం మొదలుపెట్టారు. లేకపోతే అది గూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆహ్, ఒక పక్క విద్యార్థులు, రైతులు, మహిళలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆహ్, ఆమె విమర్శించింది. దీనికి సమాధానంగా ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా కూడా ఇవాళ అలవిగాని హామీలు ఇచ్చేయడం వల్ల అన్ని ప్రభుత్వాలు కూడా డబ్బులు లేని ఇబ్బందులైతే ఖచ్చితంగా ఉన్నాయి. ఆ విషయాన్ని ఇక్కడ కూడా మనం చూస్తే రేవంత్ రెడ్డి గాని, మన చంద్రబాబు గాని ఓపెన్‌గానే చెప్తున్నారు. బడ్జెట్ లేదు మా దగ్గర అని. సో, కాకపోతే ఏందంటే అది వాస్తవమే. బడ్జెట్ లేనప్పుడు అనేక ఇంత ఉచితాలు అవసరం లేదు. ఎప్పుడైనా గూడా అది ప్రొడక్టివ్‌గా ఉండాలి. ఉచితాలంటే ప్రజలకివ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ స్కీమ్‌లో ఇవ్వాలనేది ఒక విచక్షణ ఉండాలి. విద్యా, వైద్యం మీద పెట్టుబడులు పెట్టడం, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ లాంటివి ఖచ్చితంగా మంచివే అవి. ఎందుకంటే సామాన్య ప్రజలకి అవి ఉపయోగపడతాయి. కానీ వీళ్ళు విచ్చలవిడిగా ఇచ్చేయడం, ఒకరు ఇంతిస్తామంటే మేము ఇంతిస్తామని చెప్పడం, ఇది నిజానికి దేశ ఎకనామిక్ గూడా ఇబ్బందికరంగమే. అది సుప్రీం కోర్టు దాకా అందరూ గూడా ఈ కైండ్ ఆఫ్ ఉచితాలను వ్యతిరేకించారు. సో, ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం రంగంలోకి దిగి మెల్లమెల్లగా తమ ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం అనేది మొదలైంది. ఎందుకంటే కంప్లీట్‌గా నెరవేర్చకపోతే చంద్రబాబుకి వ్యతిరేకత వస్తుంది. ఆ విషయం ఆయనకి తెలుసు. అట్లాగే మొన్ననే చంద్రబాబు మీడియా సమావేశం గూడా ఏర్పాటు చేశాడు. దాదాపు 50 ఛానెల్‌లు ఇంక్లూడింగ్ మన రెడ్ టీవీ ఛానెల్ తరపున ఒకటెళ్లారు. సో, అది మంచి పరిణామంగా చెప్పొచ్చు. మేము అందరిని హరాస్ చేయము. ఓన్లీ వైసీపీలో వ్యక్తిగత అటాక్స్ చేసేవాళ్ళని మాత్రమే మేము హరాస్ చేస్తాం తప్ప, ఛానెల్స్‌ని, జర్నలిస్టులని అందరిని మేము హరాస్ చేయమని ఒక సందేశాన్ని ఆయన ఇచ్చాడు. ఎందుకంటే కొమ్మినేని విషయంలో సుప్రీం కోర్ట్ కూడా సీరియస్‌గానే విమర్శించింది ప్రభుత్వాన్ని. అందుకని చంద్రబాబు ఇది చేయడం మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీడియాకి, ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలైతే ఉన్నాయి. ఉండాలి. ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు చేసినప్పుడు మీడియా దాన్ని కన్‌స్ట్రక్టివ్‌గా ఎత్తి చూపాలి తప్ప, వ్యక్తుల మీద దాడి చేయడం, వ్యక్తుల మీద దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. సో, ఈ యాంగిల్‌లో తీసుకున్నప్పుడు రోజా విమర్శలు ఎంతవరకు వాస్తవం ఆహ్, అనేది సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అయితే చంద్రబాబు ప్రభుత్వం మీద ఉంది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్.